రైట్ ఇక ఏపీ కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎలక్షన్స్ కి ఉత్కంఠ పోరైతే కొనసాగుతుంది. ఇక కూటమి వైసీపీ మధ్య తీవ్ర పోటీ అయితే జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. అలాగే నెల్లూరు నుంచి విద్యాసాగర్ లైవ్ లో కూడా అందిస్తారు. ముందుగా తిరుపతి నుంచి గోపినాథ్, చెప్పండి, అసలు తీవ్ర పోటీ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది కూటమి అలాగే వైసీపీ మధ్య. ఇక వారి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? గోపినాథ్, రైట్ గోపినాథ్, బ్రాహ్మణి మొత్తం మీద తిరుపతిలో ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఇవాళ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ మరి కాసేపట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే శేఖర్ రెడ్డి అంటే డిప్యూటీ మేయర్గా వైసీపీ తరఫున శేఖర్ రెడ్డి నిలబడడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఇళ్లపైన కూడా మున్సిపల్ అధికారులు కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా అధికార పార్టీ పెద్ద ఒత్తిళ్లకు తీసుకుని వచ్చి అతన్ని అంటే ఉపసంహరణ అంటే డిప్యూటీ మేయర్గా నిలబడకూడదు అనేటటువంటి ఆలోచనతోనే అతని పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కట్టాలన్నీ కూడా కూల్చివేశారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా ఎందుకంటే ఇవాళ 11 గంటలకి అంటే దీనికి సంబంధించి డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి మనం యూనివర్సిటీలో ఉన్నాం, ఇక్కడే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ హాల్లో ఇక్కడే ఎన్నికలు జరగబోతున్నాయి. కరెక్ట్గా 11 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతాయి. ఇప్పటికే కలెక్టర్ అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, లేదంటే మిగిలిన అధికారులంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా నిన్న మొన్నంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున చర్యలు ఇక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే తిరుపతికి సంబంధించి మొత్తం 50 వార్డులు ఉంటే ఆ 50 వార్డులో ఒక వార్డుకు తప్ప 49 వార్డులకు సంబంధించి గతంలో ఎన్నికలు జరిగాయి. మరి ఆ సందర్భంగా కేవలం ఒక వార్డుకు సంబంధించి అంటే ఆర్సీ మునికృష్ణ మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ సమయంలో గెలవడం జరిగింది. మిగతా 48 వార్డుల్లో కూడా మొత్తం వైసీపీనే కైవసం చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ కైవసం చేసుకోవాలి, ఆర్సీ మునికృష్ణని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో గత 2-3 రోజుల నుంచి కూడా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ వస్తుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా తిరుపతిలో ఉన్నటువంటి భాస్కర్ హోటల్ కావచ్చు, లేదంటే మరికొన్ని హోటల్స్లో పాయ వాయిస్రాయ్ హోటల్ ఇట్లా రకరకాల కొన్ని హోటల్స్లో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అందరినీ కూడా తరలించి అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇదే సందర్భంలోనే వైసీపీకి సంబంధించినటువంటి తిరుపతి గత అంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన్ అభినయ్ రెడ్డి కూడా దీనిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కార్పొరేటర్లను దాచిపెట్టారో ఆ ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున ఆయన వివాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి ముందుగానే పోలీసులు గ్రహించి దీనిపైన ఎటువంటి ఇష్యూస్ లేకుండా చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద మరి కాసేపట్లో ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎట్లాగైనా సరే అధికార పక్షం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే కూడా చర్యలు తీసుకుంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ పదవిని వదులుకోకూడదంటూ కూడా వదులుకోవడానికి వైసీపీ కూడా ఇప్పటికే కూడా ఇష్టపడడం లేదు. అందువల్లనే వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళకందరికీ కూడా చేజారిపోకుండా కూడా చర్యలు తీసుకోవడం అధిష్టానం ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నారు. అయితే మొత్తం మీద అంటే ఒక యుద్ధ వాతావరణం జరిగింది నిన్న మొన్న కావచ్చు, అంతకు ముందు రోజు కావచ్చు. అంటే ఎట్లాగైనా సరే కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకోవడం, ఒకటి రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళను అంటే లొంగ తీసుకోవడం, లేదంటే చెప్పిన మాట వినకపోతే అవసరం వస్తే వాళ్ళపైన అంటే వాళ్ళ ఇళ్లకు సంబంధించి ఆస్తులకు సంబంధించినటువంటి వాళ్ళపైన అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా దాడులు చేసి ఎట్లయినా సరే వాళ్ళ వైపు అంటే అధికార పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారంటూ కూడా రకరకాల కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో అప్పట్లో మీరు చేసినటువంటి అప్పట్లో చేసిన
జరిగినటువంటి అవినీతి అక్రమాలు లేదా కావచ్చు, లేదంటే అప్పుడు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రకరకాల ఇష్యూస్ కారణంగా వాటిని ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి బస్సులు తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి ఓట్లు వేయించిన పరిస్థితి, ఇట్లా రకరకాల కామెంట్స్ చేస్తూ కూడా అధికార పార్టీ కూడా చెప్తుంది. చూద్దాం మరి కాసేపులో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు. అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్యూటీ మేయర్ పదవిని వదులుకోకూడదనే ఒక ఆలోచనతో సిద్ధంగా ఉందని మనం చెప్పొచ్చు. బ్రాహ్మణి. ఎస్ గోపీనాథ్, థ్యాంక్ యూ. అలాగే మీరు హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరులో ఏపీ కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్. రైట్ బ్రాహ్మణి, 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించి అలాగే కార్పొరేషన్లకు సంబంధించి డిప్యూటీ మేయర్ పోస్టులకైతే ఇప్పుడు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఇప్పుడు నెల్లూరులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ మేయర్ పోస్టులకు ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల్లూరు నగరానికి సంబంధించి మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఈ 54 డివిజన్లో కూడా గతంలో చూసుకుంటే అందరూ కూడా వైసీపీ అభ్యర్థులు గెలిచారు. మొత్తం 54 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచిన తరుణంలో మొత్తం 2024లో ఎన్నికలు జరగగా తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కూడా సుమారుగా 40 నుంచి 45 మంది మొత్తం మీద ఈ కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. వీరంతా కూడా ఎక్కడా అధికారికంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేయలేదు. మొత్తం మీద టీడీపీ గూటికి చేరిపోయారు. సో టీడీపీ గూటికి చేరిన తర్వాత ఇక్కడైతే డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్న అబ్దుల్ ఖలీల్ తన పదవికి రాజీనామా చేసి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ డిప్యూటీ మేయర్ పదవికి ఇప్పుడు మొత్తం మీద ఎన్నికైతే అనివార్యమైంది. ఈ సందర్భంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో 54 మంది కార్పొరేటర్లు ఉన్న నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి అధికారికంగా ప్రస్తుతం అయితే వైసీపీకి కేవలం 10 మంది మాత్రమే సంఖ్యాబలం కనిపిస్తూ ఉంది. మిగతా అందరూ కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. టీడీపీ గూటికి చేరినా కూడా వీళ్ళు ఎక్కడా కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేయకపోవడంతో వీరు ఎట్టగా ఇప్పుడు టీడీపీ తరఫున పోటీకి దించుతారు. టీడీపీ తరఫున ఇప్పుడైతే కాసిం అనే అభ్యర్థిని వదిలే దింపారు. అలాగే ఇటు వైసీపీ నుంచి అయితే చూసుకుంటే కరీముల్లా అనే వ్యక్తిని ఇటు డిప్యూటీ మేయర్ గా రంగంలో దించారు. సో ఇప్పుడు నిన్న మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, వీరంతా కూడా ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫున వైసీపీ బీఫామ్ తరఫున గెలిచిన వీరంతా కూడా ఇప్పుడు టీడీపీలోకి మారిపోయారని, వీరు అసలు టీడీపీకి మాకు పోటీ కాదని వైసీపీ తరఫున ఇప్పుడు వీళ్ళు గెలిచి ఈరోజు డిప్యూటీ మేయర్గా వీరంతా కూడా ఎన్నికలకి ఏ విధంగా వెళ్తారు, వీళ్ళందరూ ఎన్నికలుగా వెళ్తే తాము చట్టబద్ధంగా అలాగే ఏదైతే ఉందో న్యాయపరంగా కోర్టులకు వెళ్తామనే ఉద్దేశంతో మాట్లాడారు. గతంలో చూసుకుంటే రీసెంట్గా కూడా కేరళలో ఒక రాజకీయానికి సంబంధించి ఒక కీలకమైన తీర్పులు అయితే ప్రకటించింది కేరళ హైకోర్టు. ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ప్రజల ఓట్లతో గెలిచిన వారు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తే వెంటనే కూడా పార్టీ సభ్యత్వం పోతుంది, అలాగే పూర్తిగా వాళ్ళ అధికారం కూడా కోల్పోతుందని చెప్పి నిన్న రీసెంట్గా కూడా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు విప్పు జారీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విప్పు జారీ చేసేందుకు ఊటుకూరు నాగార్జున వైసీపీ కార్పొరేట్ని ఇప్పుడు కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద వీళ్ళు 40 మంది టీడీపీ తరఫున వీళ్ళు ఏ విధంగా పోటీకి వాళ్ళ ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓట్లు వేస్తారో చూడాలి. ఎందుకంటే న్యాయపరంగా వీళ్ళు ఓట్లు వేస్తే ఇటు వైసీపీ విధించే విప్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. విప్పుని ఎదుర్కొన్న తర్వాత వీళ్ళు వైసీపీ పార్టీ నుంచి కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే ఒక్కొక్కరు కూడా పూర్తిగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు కూడా బందోబస్తు చర్యలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏదైనా గొడవల నేపథ్యంతో క్విక్ రియాక్షన్ ఫోర్స్ను కూడా దించిన పరిస్థితి. అలాగే నెల్లూరు జిల్లాలో మరో మున్సిపాలిటీ కూడా ఉంది, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ. బుచ్చిరెడ్డి మున్సిపాలిటీలో మొత్తం మీద ఇది నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడింది. నూతనంగా మున్సిపాలిటీ ఏర్పడంలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో మొత్తం 20 వార్డులకు సంబంధించి 18 మంది వైసీపీ వాళ్ళు గెలుచున్నారు, 2 మాత్రమే టీడీపీ వాళ్ళు గెలుచున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఈ 18 మంది గెలిచిన తర్వాత ఎప్పుడైతే టీడీపీ పార్టీ కూటమిలోకి అధికారంలోకి రాగానే మొత్తం మీద సుమారుగా 10 నుంచి 12 మంది మొత్తం మీద వైసీపీలో చేరిపోయారు. సో టీడీపీలో చేరిపోయారు. సో వైసీపీ సంఖ్యాబలం కేవలం 6గా ఉంది. మొత్తం మీద 2 సంవత్సరాలకు మాత్రమే ఇక్కడ
ఏదైతే ఉందో అక్కడ కౌన్సిలర్లు కాబట్టి ఈ కౌన్సిలర్కి సంబంధించి డిప్యూటీ కౌన్సిలర్ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకవైపు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. రాజీనామా చేసిన పరిస్థితిలో ఇప్పుడు అక్కడ కూడా ఎన్నికల అనివార్యమైంది. సో మొత్తం మీద క్యాంపు రాజకీయాలు కూడా తీవ్రంగా జరుగుతున్నాయి కోవూరు నియోజకవర్గంలో. మొత్తం మీద 20 మందిలో కేవలం 6 మంది సంఖ్యాబలం వైసీపీకి ఉంది, 12 మంది మాత్రం ఇటు టీడీపీకి ఉంది. అలాగే ఇద్దరు ఆల్రెడీ టీడీపీలో గెలిచారు. మొత్తం మీద 14 టీడీపీ సంఖ్యాబలం ఉంది. వీరంతా కూడా నామినేట్ ఎవరిని చేస్తారు, ఈ రోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఒకవేళ వీళ్ళు విప్పు ధిక్కరిస్తే ఏ విధంగా విప్పు కూడా జారీ చేస్తా ఉన్నారు, విప్పు ధిక్కరిస్తే వీళ్ళ పదవులు పోతాయా, ఇదంతా కూడా నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే నెల్లూరులో తాజా రాజకీయ పరిస్థితి గత సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా ఉందో ఈ డిప్యూటీ మేయర్ అలాగే ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా అదే విధంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కేవలం డిప్యూటీ మేయర్ ఎన్నికను ఉద్దేశించి అభ్యర్థిని భయపెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఆస్తుల మీదకి అధికార యంత్రాంగాన్ని పంపించి భయభ్రాంతులకు గురి చేస్తుంది కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. 33 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలన్న ఉద్దేశంతో ఈ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతోంది. ఇది చాలా తప్పు. మీకు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిసి కూడా ఈ తప్పు చేస్తున్నారు. దీనికి తగిన బిల్డింగ్ డెమాన్స్ట్రేషన్ చేసేప్పుడు ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా ఇది పూర్తిగా పోలీసులు, మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. సచివాలయం అధికారులే ఉంటాము. అన్యాయంగా ఈరోజు బిల్డింగ్ అంతా డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. నోటీస్ లేదు, కనీసం ఈ ప్రాపర్టీ ఓనర్ కూడా దగ్గరలో లేడు. అంత దొంగ చట్టగా దౌర్జన్యంగా బిల్డింగ్ ని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఇది పార్టీలకి కక్ష సాధింపు తప్ప వేరే ఇంకేమీ లేదని క్లియర్ గా అర్థమవుతుంది. బిల్డింగ్